హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళ ఊరి దగ్గర ఉన్న కొండపాక అనే గ్రామంలో ఆనంద నిలయం అని ఉంది. అక్కడ టెంపుల్ శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. నేను ఈ టెంపుల్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అంటే నేను ఒకవేళ చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడ చాలా బాగుంది. ఒకే దగ్గర 18 అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం కొలువై ఉన్నారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే 18 శక్తిపీఠాలు ఒకే దగ్గర కొలువై ఉన్నారు అమ్మవారు. చూడండి, లోపలికి వెళ్తున్నాం. ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంట్రన్స్ లో శ్రీరామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. చూద్దాం. ఇది శ్రీరామలింగేశ్వర స్వామి గోపురంకి ఎదురుగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క అష్టాదశ పీఠాన్ని నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి, ఓకేనా? తర్వాత శివుడి దర్శనం అయిపోయిన తర్వాత పార్వతీదేవి కూడా ఇక్కడ కొలువైంది. పార్వతీదేవి చాలా బాగుంది. ఒకే దగ్గర ఇన్ని అష్టాదశ శక్తి పీఠాలు ఉండడం చాలా చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనము శక్తి పీఠాలన్నీ దర్శనం చేసుకుంటాం, ఓకేనా? చూడండి, మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని మనం పూజించుకుంటాం కాబట్టి ఫస్ట్ మనము లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకున్నాం. చూడండి, ఫస్ట్ గణపతిని మనం దర్శనం చేసుకుని లక్ష్మీ గణపతి ఉన్నారు. చూడండి, మనం ఏ పూజ చేసినా, ప్రతి చిన్న కార్యక్రమం చేసినా, ఏ పూజ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గణపతిని పూజిస్తాము. ఇప్పుడు ఫస్ట్ శక్తి పీఠానికి మొదటి శక్తి పీఠం అమ్మవారు. ఇక్కడ చూడండి, పైన రాసినవి శ్రీ శాంకరీ దేవి ట్రిమ్కోమలి, శ్రీలంకలో ఉంటుంది అమ్మవారు. చూడండి ఇంత అందంగా ఎంత బాగున్నారు అమ్మవారు. ఇది మొదటి శక్తి పీఠము. తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఈ దగ్గర అమ్మవారు పెట్టడము చాలా అద్భుతం అంటే అద్భుతం. అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. రెండవ శక్తిపీఠము శ్రీ కామాక్షి దేవి, కంచి, తమిళనాడులో ఉంటుంది శ్రీ కామాక్షి దేవి అమ్మవారు.
ఆ అమ్మవారిని కూడా ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠించారు, ప్రతిష్ఠ చేశారు. తను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా బాగుంది. మూడవ శక్తిపీఠం శ్రీ శృంఖలాదేవి ప్రద్యుమ్నం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది అమ్మవారు. చూడండి, నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నాలుగవ శక్తిపీఠం శ్రీ చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటకలో కొలువైంది. ఇది మన తెలంగాణలోనే ఉంటుంది, అలంపూర్లో, తెలంగాణ. శ్రీ జోగులాంబాదేవి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు. చూడండి ఎంత బాగుంది. ఆరో శక్తిపీఠం శ్రీ భ్రమరాంబికాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో కొలువైంది. ఏడవ శక్తిపీఠం మహారాష్ట్రలో కొల్హాపూరు శ్రీ మహాలక్ష్మీదేవి. మనం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తుంటాం కదా. చూడండి ఎంత బాగుందో. మనం ప్రత్యేకించి అయితే వెళ్ళడానికి కుదరదు కదా, ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేయండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది 8వ శక్తిపీఠము మహారాష్ట్రలో శ్రీ ఏకవీరాదేవి అంట. తొమ్మిదవ శక్తిపీఠము శ్రీ మహంకాళీదేవి ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఇది 10వ శక్తిపీఠము శ్రీ పురావతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడచ్చు పెట్టదు. అయిపోతుంది. పదకొండవ శక్తిపీఠము ఒరిస్సాలో శ్రీ గిరిజాదేవి కూడా ఇక్కడ జాజ్పూర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి, ముందు కుంకుమార్చన కూడా చేశారు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము, అందుకని ఎవరు పబ్లిక్ లేదు, ప్రజలు వీళ్ళెవ్వరూ లేదు, భక్తులు లేరు. 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మేము పనులన్నీ చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఎవరు లేరు, అందుకు లేట్ అయింది. శ్రీ కామరూపీదేవి గౌహతికి అస్సాం. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, 14 శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు.
15వ శక్తిపీఠం శ్రీ వైష్ణవి దేవి జ్వాలా క్షేత్రం కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ నుండి. ఇలా అమ్మవార్లందరినీ ఒకే శక్తిపీఠం శ్రీ మంగళగౌరీ దేవి గయా బీహార్ నుంచి తీసుకొచ్చారు. బీహార్ పీఠం శ్రీ విశాలక్ష్మీదేవి కాశీ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. లాస్ట్ చివరి 18 శ్రీనగర్ కాశ్మీర్లో ఉంటుంది. చివరి యొక్క అమ్మవారు ఇక్కడ 18 అమ్మవారు ఒకే దగ్గర కొలువైంది. చూడండి లొకేషన్ అంతా చూడండి, చాలా బాగుంటుంది. చుట్టూ అమ్మవార్లు, మధ్యలో శివుడి టెంపుల్ గోపురం, అటు పార్వతీదేవి, చుట్టూ మొత్తము వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న అమ్మవార్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా బాగుంది. వీలు కుదిరితే ఒకసారి దర్శనం చేసుకోండి, ఓకేనా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.